ఓకే ప్రభుజీ. ఆ, ఓకే మాతాజీ. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगण ललिता श्री विशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्णा कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఈరోజు మనము సాటర్డే భాగవతము క్లాసు మిస్ అయ్యాము. సో ఇవాళ భాగవతం చెప్పుకుందాము. ఎందుకంటే ఎవ్రీ వీక్ భగవద్గీత చెప్తున్నాం, కానీ భాగవతం ఒక్కొక్కసారి సాటర్డేస్ మనకి కుదరట్లేదు. అందుకే ఏ రోజైతే మిస్ అవుతామో అది నెక్స్ట్ మండే మనం భాగవతంతో కంటిన్యూ చేద్దాం మాతాజీ. ఓకేనా? ఓకే ప్రభుజీ. ఓకే ఓకే. ప్రభు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో భాగవతము చదివే ముందు మనం ఇంకొక శ్లోకం ఉన్నది, అదే ద్వాదశాక్షరి మంత్రము, మోక్షానికి కారణం అనేటువంటిది ఆ మంత్రము. వాసుదేవుణ్ణి వేడుకుంటున్నాం మనం. అసలు మన ప్రయత్నం అంతా కూడా గోలోకధామాన్ని చేరుకోవడం, కృష్ణుని సన్నిధిలో ఉండడము, కృష్ణునికి సేవ చేయడమే మన ఈ జీవితం యొక్క లక్ష్యం అదే. దట్ ఈస్ ద గోల్. మానవ జన్మ మనం తీసుకున్న తర్వాత వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ ఈజ్ నాట్ టు కమ్ బ్యాక్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ మిస్హ్యాప్స్. ఇది వద్దు మనకి. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము భగవద్గీత ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తుంది. అంటే మానవుడిగా పుట్టినందువలన నువ్వు ఈ భూమి మీద ఎటువంటి కార్యాలు కొనసాగించాలి, ఎటువంటివి చెయ్యాలి, ఎటువంటివి చెయ్యకూడదనేది భాగవతం ఏం చెప్తుందంటే, మన పురాతన ఋషులు, మునులు, సాధకులు వీళ్ళందరూ కూడా ఏ మార్గాన్ని అనుసరించారు అంటే ప్రతి ఒక్క జీవి కూడా వెళ్ళిపోక తప్పదు ఈ భూమి మీద నుంచి. అందుకే దీన్ని మర్త్యలోకం అన్నారు. సో ఇక్కడ మనము మంచి సత్ప్రవర్తనతో కలిగి మనము మన జర్నీ టువర్డ్స్ అల్టిమేట్ గోల్ ఆఫ్ కృష్ణ ధామం, అదే గోలోక ధామానికి వెళ్ళిపోవడానికి శ్రీమద్ భాగవతం మనకి ఆ దారి చూపుతుందన్నమాట. మనుగడ సాగించడానికి భగవద్గీత, మనుగడ తర్వాత మనము ముందు లోకాలకి వెళ్ళడానికి శ్రీమద్ భాగవతము మనకి దారి చూపుతుందన్నమాట. కాబట్టి ఆ భాగవతాన్ని మనము ఇప్పుడు తప్పకుండా సేవించాలి. కాబట్టి దానికి మార్గదర్శకుడు ఆర్ మనకి ఆ లోకానికి చేరువ అవ్వడానికి కావలసినటువంటి మంత్రం అంటే భగవంతుని దర్శనము. మనము అందరూ కూడా గోలోకధామానికి వెళ్ళలేరు. ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళగలరు అంటే ఎవరికి భగవంతుని దర్శనం అవుతుందో. అరక్షణం, ఈవెన్ క్షణములో అరక్షణంలో ఇంకా తక్కువ. జస్ట్ లైక్ ఎ ఫ్లాష్. మనకు అసలు వీ కెనాట్ మెజర్ ద టైం. అంత టైంలో భగవంతుడు మన హృదయంలో మనకి దర్శనం ఇస్తాడు, మన ఎదురుగా. అంటే దివ్య చక్షువులు ప్రసాదిస్తాడు, లేక హృదయంలోనే మనకి భగవంతుని రూపం కనిపిస్తుంది అనమాట. అది కనిపించిన తర్వాతనే మనకేమవుతుందంటే ఈ సంచిత కర్మలు, ఆగామి కర్మలు భస్మం అయిపోతాయి. ప్రారబ్ధ కర్మలు ఏదైనా మిగిలి ఉంటే మళ్ళీ మనకి జన్మ అంటూ ఒకటి వస్తుంది. ఆ జన్మలో ఆ ప్రారబ్ధ కర్మలు కూడా వత్స పద చిహ్నం లాగా మనల్ని దాటించేస్తాడు భగవంతుడు. ఎందుకంటే హీ వాంట్స్ అస్ టు కమ్ బ్యాక్ టు హిస్ ప్లేస్.
కాబట్టి దానికి శ్రీమద్ భాగవతము మనకి దారి చూపిస్తుంది. ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని నారద మహర్షి ధ్రువ మహారాజుకి ఉపదేశించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు రోజు చదవాలి. చదివితే మనకి గోలోకధామానికి దారి సుగమం అవుతుంది అని చెప్తారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి భాగవతాన్ని మనము శ్రవణం చేసేదానికంటే ముందు ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని 3 సార్లు జపించి, తర్వాత భాగవతంలో మంగళాచరణ ప్రేయర్స్ 4 ఉన్నాయి. అవి మనము జపించుకొని శ్రీమద్ భాగవతాన్ని మనము చదువుకుందాము, విందాము. సో ఓం నమో భగవతే వాసుదేవాయ అని 3 సార్లు మనసులో అనుకోండి, ఆరు గట్టిగా అయినా చెప్పుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతం ఉత్తమే శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం జన్మాద్యస్య యతోన్వినిమయాదితరతశ్చ అర్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంత్యం సూరయః తేజోవారి మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావహః పుత్రేతి తన్మయతయా తరవోతి నేదుస్తం తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదిద్రవ అమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యే తత్ర కృతిభిః సుషుభిస్తత్క్షణాత్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఉత్తమాంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? కృష్ణ కృష్ణ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఓకే మాతాజీ. సో భాగవతంలో మనము ఈ కశ్యప ప్రజాపతి సంతానం గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. అంతకుముందు సృష్టి కార్యం ఎలా జరిగింది అంటే, భగవంతుడు ఆ సృష్టి కార్యాన్ని సాధించడానికంటే ముందు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ 3 పొటెన్షియల్ పవర్ఫుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ హిమ్సెల్ఫ్. 3 శక్తులుగా భగవంతుడు తనని ఎక్స్పాండ్ చేసుకున్నాడు. అదే ఆది మహావిష్ణువు, శ్రీ విష్ణువు అంటారు. శ్రీ విష్ణువు తన కమలంలో నుంచి బ్రహ్మదేవుణ్ణి కమలం నుంచి సృష్టించాడు. బ్రహ్మదేవుడు తన భృకుటి ముడివేసినప్పుడు రుద్రుడు ఉద్భవించాడు. తర్వాత బ్రహ్మదేవుడు తన మానస పుత్రులని సృష్టించాడు. వాళ్ళ సంతానానికి రెడీగా లేనప్పుడు, నేను సంతాన ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి ఇష్టపడినప్పుడు ఏం చేశాడంటే, కోపం వచ్చింది, ఆయనకి కోపం వచ్చినట్టు నటించాడు. అప్పుడు శివుడు అంటే రుద్రుడు మృగటి నుంచి ఉద్భవించాడు. సో శివునికి ఆ కార్యాన్ని అప్పగించినప్పుడు, అతడు భూత ప్రేతాదులను సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా ఈ సృష్టి ఇది కాదు నేను అనుకున్నది, నువ్వు వీళ్ళని శ్మశానంలోనే వీళ్ళని ఉంచి నువ్వే వాళ్ళని భూమిలోనికి వీళ్ళకి ఎవరిపైన రాకుండా కాపాడమని అతనికి నిర్దేశించాడు. తర్వాత మానసపుత్రులు వాళ్ళు ఎలాగో ఒప్పుకోలేదు కాబట్టి తను తన బలభుజము నుంచి ఎవరిని స్వయంభువ స్వయం అంటే తన స్వయంభువ, అందుకే ఆయనకి స్వయంభువ అని కూడా అంటారు. స్వయంభువ అతని పేరు మను. తర్వాత లెఫ్ట్ భుజం నుంచి అంటే కుడి భుజం నుంచి స్వయంభువ మనువు, ఎడవ భుజం నుంచి శతరూపాదేవి అనేటువంటిది పురుషుణ్ణి స్త్రీని సృష్టించాడు భగవంతుడు. సో వీళ్ళిద్దరూ కూడా మిథున సంతానంతో మన సంసారాన్ని అంటే పుత్రులని భూమి మీద సృష్టించారు. అందులో భాగంగా మనము డిస్కస్ చేశాము. ఎవరు? ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అనేటువంటి 2 అబ్బాయిలు, తర్వాత ఆకుతి, ప్రసూతి, దేవహుతి అనేటువంటి 3 అమ్మాయిలు వీళ్ళకి పుడతారనమాట. ఎవరికి? స్వయంభూమను శతరూపాదేవికి. నేను తర్వాత కొంతకాలం తర్వాత ఏంటంటే మీకు ఒక క్విజ్ అడుగుతాను, ఓకే? ఎందుకంటే మనం ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇది జస్ట్ వినడం అనేటువంటిది కాదు, వీ షుడ్ రిమెంబర్.
అండ్ వీ షుడ్ రికలెక్ట్. ఎందుకు రిమెంబర్ అండ్ రికలెక్ట్ అవ్వాలి అంటే, ఇది భాగవతం అనేటువంటిది మనకి ఆ భాగవత మహిమలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఏమని? దుందుకారి దుందులి అనేటువంటి మీకు గుర్తే ఉండే ఉంటుంది. అంటే భాగవతం ఎప్పుడు ఎలా ఉద్భవించింది? భాగవతము పరీక్షిత్ మహారాజుకి శుకమహాముని ఉపదేశించిన తర్వాత ఆ భాగవతం అనేటువంటిది భూలోకానికి వచ్చింది. నారద మహర్షి వ్యాస భగవానునికి చెప్పాడు, భగవంతుని గురించి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథాన్ని, పురాణాన్ని రచించు, అప్పుడు నీకు మనస్సుకి శాంతి లభిస్తుంది. చూడండి ఎంతటి ఉత్కృష్టమైనటువంటి ఉద్బోధ. అంటే ఆయన వ్యాస భగవానుడు భూమి మీద అవతారం తీసుకున్నాడు. పరాశరమునికి తర్వాత సత్యవతి దేవికి పుట్టినటువంటి ఆయన వ్యాస భగవానుడు. ఆయన్నే కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. సో అటువంటి ఆయన భూలోకం అంటే ఈ మాయాదేవి వలన ఏమయ్యాడు అంటే, ఆయన కూడా అసంతృప్తికి గురి అయినట్టు నటించాడు. అంటే మనకి చెప్పడానికి. ఎందుకంటే భూలోకంలో వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ మాయాదేవి యొక్క 3 గుణాలకి లోన్ అవుతాడనమాట. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో అది ఒక్కొక్కసారి కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా 3 భాగాలు చేస్తారు. ఏమిటంటే శుద్ధ సత్వగుణంలో సత్వము రజోగుణము, సత్వము తమోగుణము, తర్వాత సత్వము రజము తమోగుణము, ఇలాగా డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇవన్నీ మనకు చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ఆ సమయం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. కపిల మహాముని బోధనలు వచ్చినప్పుడు ఆ డిస్కషన్కి మనం వద్దాం. ఎందుకు చెప్తున్నామంటే, వ్యాస భగవానునికే అసంతృప్తి అయినప్పుడు భూలోకంలో, మరి మానవుల ఏంటి మనకి ఎంత? కాబట్టి మనం ఆ అసంతృప్తిని పోగొట్టుకోవాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని తప్పకుండా వినాలి. సో ఈ భాగవతం రచించాడు ఎవరు? వ్యాస భగవానుడు. సో ఆయన పరీక్షిత్ మహారాజుకి అది వినిపించి ఆయన్ని మోక్షానికి అంటే గోలోకధామానికి ఆయన్ని వెళ్ళడానికి అనుకూలమైంది. కాబట్టి ఈ భాగవతం మనము ఎందుకు చదువుకోవాలి అనేటువంటిది ఈ మహాత్మ్యంలో మనం విన్నాము. కాబట్టి ఇదేమిటి మనము దేవహూతి ఈ ముగ్గురు ఈ సంతానము, 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. ప్రభుజీ మాతాజీ ప్రభా మాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. సారీ ప్రభుజీ, మధ్యలో డిస్టర్బ్ లేదు చేశాను. మాతాజీ, నో ప్రాబ్లం. చూశాను ఇంతకు ఇంత రాలేదేమో అనుకున్నాము, అంతే. ఓకే, వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ దేర్. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్స్ ప్రభుజీ. బాగున్నాం ప్రభుజీ. సారీ ప్రభుజీ, లేట్ అయింది. నో ప్రాబ్లం మాతాజీ. లేట్ ఈస్ బెటర్ లేట్ దెన్ నెవర్ మాతాజీ. ఆల్వేస్ డోంట్ ఈవెన్ 5 minutes 10 minutes జాయిన్ అయినప్పటికీ కూడా మనం ఎంతో సాధన చేసుకుంటాము. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, మనం ఎక్కడున్నాం మాతాజీ? ఎందుకు అక్కడికి వెళ్ళాము? భాగవత మహిమకి. సృష్టి కార్యంలో భగవంతుడు బ్రహ్మదేవుని సృష్టించాడు. బ్రహ్మదేవుని నుంచి రుద్రుడు భూతపేత గ్రహాలని సృష్టించినప్పుడు, ఇలా కాదన్నప్పుడు ఆయన మానసపుత్రులు కూడా ఒప్పుకున్నప్పుడు తన నుంచే స్వయంభూమను శతరూపదేవిని సృష్టించాడు. వాళ్ళ ద్వారా కలిగినటువంటి సంతానమే ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, ఆకుతి, ప్రసూతి, దేవహూతి అనేటువంటి వాళ్ళు. తర్వాత దేవహూతిని కర్దమ ప్రజాపతి అంటే బ్రహ్మదేవునికి తన నీడ నుంచి పుట్టాడు కర్దమ ప్రజాపతి, ఆయనకిచ్చి వివాహం చేశారు అని మనం డిస్కస్ చేశాము. వాళ్ళకి కలిగినటువంటి 10 మంది సంతానంలో 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ అబ్బాయి ఎవరు అంటే కపిల భగవానుడు, ఆయనే భగవంతుడు అనమాట. సో తనకి తెలుసు, ఎందుకంటే దేవాహుతి అతిలోక సౌందర్యవతి. ఆ సౌందర్యాన్ని చూసి గంధర్వుడు కూడా ఒక్కొక్కసారి పైనుంచి విమానం నుంచి పడిపోయాడు. కానీ ఆవిడ తన సౌందర్యం మీద గర్వము లేకుండా తన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, తండ్రి నాకు రాజులు వాళ్ళు అవసరం లేదు, ఈ ముని ఎవరు? కర్దమ ప్రజాపతి అనేటువంటి మహాశక్తి సంపన్నమైనటువంటి ముని నాకు భర్తగా కావాలని ఆవిడ కోరుకుని, ఎందుకంటే ఆవిడ త్రిలోకదర్శి అన్నమాట. తన గర్భంలో నుంచి భగవంతుడు అవతరిస్తాడు, కపిల భగవానుడు అవతరించాడని తెలుసు తనకి. కాబట్టి అటువంటి మోక్షాన్ని ఆవిడ కోరుకుని తర్వాత కపిల భగవంతునితో తను సాంఖ్యయోగం అనేటువంటి దాన్ని విని ముక్తిని పొందింది అనేటువంటిది మనము తెలుసుకున్నాం. సో అలాగే వీళ్ళలో ఈ సంతానం ఎవరు? ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి 2 అబ్బాయిలు, 2 భార్యలు, సునీతి, సురుచి అని. సునీతికి కలిగినటువంటి వాడు ధ్రువుడు,
సురుచికి కలిగినటువంటి వాడు ఉత్తానుడు అనేటువంటి వాడు. సో వాళ్ళు ఇద్దరిలో కూడా ఈ ధ్రువ చక్రవర్తికి తండ్రి తొడ మీద కూర్చోవాలని అనిపించి ఆయన్ని కూర్చునేటప్పుడు సురుచి తన సవతి తల్లి అన్ని తోసివేసి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నా గర్భంలో పుట్టి రావాలి అంటే తను ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు, సునీతి దగ్గరికి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేశాము. ఆయనకు ఉపదేశించినటువంటి మంత్రమే ఆయన తపస్సు చేసుకోవడానికి సునీతి చెప్తుంది, మంచి పనే చేసింది మీ పినతల్లి, భగవంతుని దర్శనం చేసుకుని రా, ఇది మార్గదర్శనం అని చెప్తే అప్పుడు ఆయనకి ఉపదేశించినటువంటి మంత్రమే ఈ ద్వాదశాక్షర మంత్రము. ఇదే మోక్ష మార్గానికి సోపానమైనటువంటి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, సో నేను ఇంతకుముందు అన్నాను ఏమిటంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్ మీరు రిమెంబర్ చేసుకోవాలి. అంటే మీరు యూ ట్రై టు ఎయిదర్ నోట్ డౌన్ సమ్వేర్, బికాస్ మనం తిరిగి దాన్ని ఎందుకు చదువుకోవాలి? ఈ భాగవత మహిమ గురించి వచ్చాము, అక్కడికి వచ్చాము, కరెక్ట్. ఈ భాగవత మహిమ అంటే మనము రోజు అట్లా మనం విన్నది ఒక్కసారి నెమరు వేసుకుంటే విన్నది మనకి 90% మర్చిపోతాం, ఓన్లీ 10% గుర్తుంటుంది. అవును చెప్పినప్పుడు గుర్తుంది. అది కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత ఎస్కేప్ అయిపోతుంది. మనం ఏది గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా భాగవతము భగవద్గీత మట్టుకు తప్పనిసరిగా జీవితంలో గుర్తు ఉంచుకోవాల్సినటువంటి గ్రంథాలు. సో అందుకే మనం ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం అన్నమాట దీనికి. కాబట్టి ట్రై టు నోట్ డౌన్. నేను అందుకే మీకు షేర్ చేస్తున్నాను కూడా వీడియోస్. ఎందుకు షేర్ చేస్తున్నాను రికార్డింగ్స్ అంటే మళ్ళీ మనం వినాలి. ఎన్నిసార్లు మనం కనుక వినగలిగితే అంత మనం వీఆర్ క్లోజర్ టు కృష్ణ. సో దట్ ఈస్ ది ఆస్పెక్ట్. సో ఇక్కడ ఎందుకు భాగవత మహిమని డిస్కస్ చేశాము, ఎందుకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ పరీక్షిత్ మహారాజుకి శుక మహాముని భాగవతాన్ని ఉపదేశించారు. తర్వాత ఈయన ఎవరు, దుందులి తర్వాత ఆత్మదేవ అనేటువంటి దంపతులకి కలిగినటువంటి ఈ సంతానము దుర్మార్గుడైనటువంటి వాడు ఈ దుందుకారి. అతను తల్లిని తండ్రిని హింసిస్తే తండ్రి అడవులోకి వెళ్ళిపోతాడు. తల్లిని కూడా హింసిస్తే ఆవిడ కూడా ఒక బావిలో పడి చనిపోతుందన్నమాట. సో ఇతడు ఏం చేస్తాడంటే ఆ డబ్బు తీసుకొని వేశ్యల దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుని వాళ్ళందరూ కూడా ఇతన్ని కలిసి కట్టి పడవేసి ఇతని నోట్లో కుంపటిలో నుంచి మండుతున్నటువంటి ఆ మంట అగ్నిని నోటిలోకి వేసి అతన్ని కాల్చేసి చంపేస్తారు. ఎందుకంటే అతడు రాజు ధనాన్ని దోసుకుని వచ్చి వీళ్ళకి ఇస్తుంటాడనమాట. సో వాళ్ళకి భయం వేస్తుంది, ఎప్పుడైనా రాజభటులు మనల్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇతన్ని చంపేసి వెళ్ళిపోతారు. అంటే దుర్భరముగా ఎలాగుంటుంది జీవితము, అక్రమ పాలైనటువంటి వాళ్ళు చివరికి ముందంతా బాగానే ఉంటుంది కానీ చివరిలో అధోగతి పాలవుతారు అనేటువంటికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో అతను ఏమవుతాడు, తర్వాత భూతం అవుతాడు. అతను భూతమైనప్పుడు అతని తమ్ముడైనటువంటి గోకర్ణుడు అంటే దుందులి ఏం చేస్తుంది, ముని మంత్రించినటువంటి ఆ మామిడి పండు మంచి సంతానముగా కావాలని ఆత్మదేవుడు కోరుకుంటాడు. కానీ భార్యకి ఇష్టం లేదు సంతానాన్ని పొందడం. ఆవిడ తన చెల్లెకి ఇస్తే చెల్లి తన కొడుకు తన అక్కకి ఇచ్చేస్తుంది. అతడే దుందుకారి. అతడే ఇప్పుడు ఏం చేశాడు, ప్రేతంగా మారాడనమాట. సో ఇప్పుడు ఈ మామిడి పండు ఎవరు తిన్నారు, అక్కడ గోవుకి ఇచ్చాడనమాట. గోవు తినేసింది, ఎందుకంటే ఈ దుందులి తినకుండా గోవుకి ఇచ్చేసింది. ఆ గోవు తిన్నందువలన ఆ గోవు నుంచి పుట్టినటువంటి వాడే ఇతడు ఎవరు, గోకర్ణుడు. అంటే కర్ణుడు అంటే చెవులు, గో అంటే గోవు నుంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి అతనికి గోకర్ణుడు అనేటువంటి పేరు వచ్చింది. అతడు శ్రీమద్ భాగవతాన్ని ఇతనికి వినిపిస్తాడు. ఎవరికి, దుందుకారికి. అప్పుడు అతడు 7 రోజులు శ్రద్ధగా విని ఒక బ్యాంబూ అంటే ఒక మనకేంటి బ్యాంబూలో వస్తాడనమాట. ఆ బ్యాంబూలో మనకి ఆ గంట్లు ఉంటాయి, అంటే నాట్లు ఉంటాయి కదా, ఒక 1 ఫీట్ 2 ఫీట్కి ఒక్కొక్క ముడి ఉంటుంది అక్కడ, అందులో కూర్చుని ఉంటాడనమాట. సో ఒక్కొక్క రోజు కథ వినేటప్పటికీ ఒక్కొక్క ముడి పట్టని పగులుతుంది. సో అది చూసి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని వచ్చి భాగవతాన్ని వింటారు. సో 7 రోజులు శ్రద్ధగా విన్న తర్వాత ఆ 7 అదేమిటి ముడులు విడిపోతాయి. పేలిపోయినప్పుడు అతనికి ఒక విమానం వచ్చి అతడు గోలోకానికి వెళతాడు. గోలోకధానికి తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వస్తారు. అంటే ఇంతటి మహిమాన్వితమైనటువంటిది ఈ శ్రీమద్ భాగవతం అన్నమాట. అందుకే మనము ఇది వినడం అంటే శ్రవణం నుంచి అంటే మన చెవుల్లో నుంచి
మన హృదయంలో ఉన్నాడు భగవంతుడు. మన మనస్సు ఎక్కడుంది? మనస్సుకి మైండ్కి డిఫరెన్స్ ఏముంది అంటే, మైండ్ ఈజ్ ఆన్ టాప్, దట్ హెడ్లో ఉంది. హృదయము అనేటిది స్పందన, భావనలు అన్నీ కూడా హృదయంలో నుంచి వస్తుంది. మైండ్ ఏం చేస్తుంది? గుడ్ ఆర్ బ్యాడ్, లాజిక్ థింక్ చేస్తుంది మైండ్. కాబట్టి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. మనస్సులో నుంచి అక్కడి నుంచి అన్ని కోరికలు ఉద్భవిస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతునికి మనము ఈ భాగవతాన్ని విని, ఈ అమృతము, భాగవతం ఈజ్ నథింగ్ బట్ అమృతం. ఎందుకంటే మృతము లేనిది. ఇది సేవిస్తే, ఇది వింటే మనకి మృత్యు అనేటువంటిది ఉండదు. మృత్యు ఎప్పుడు ఉండదు? మనము పుట్టనప్పుడు మనకి మృత్యు ఉండదు. అంటే మళ్ళీ మనం జన్మ అనేటువంటిది తీసుకోము అనేటువంటిది ఈ భాగవతం యొక్క మహిమ. సో అతను 7 రోజులు విన్నాడు, స్వర్గలోకానికి, వైకుంఠానికి వెళ్ళిపోయాడు, గోలోకధామానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా విన్నారు. వాళ్ళు అడిగారు, ఏవయ్యా మరి మేము కూడా విన్నాం కదా, మరి మాకెందుకు ఈ విమానాలు రాలేదు అంటే వాళ్ళు అంటారు, అతను 7 రోజులు ఏం చేశాడు అంటే శ్రద్ధగా విన్నాడు. విన్నదే కాకుండా రాత్రంతా కూడా దాన్ని నెమరు వేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు భాగవతం వస్తుంది, ఎప్పుడు విందామని. అంతటి శ్రద్ధా భక్తులతో అతను విన్నాడు కాబట్టి అతనికి మోక్షము, అదే గోలోకధామం లభించింది. అంటే సరే మేము కూడా మళ్ళీ ఇంకొకసారి సప్తాహం చేయండి, మేము కూడా వింటామని వాళ్ళు మళ్ళీ భాగవతాన్ని విని వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేక విమానం వచ్చింది. ఆ విష్ణుదూతలు వాళ్ళందరినీ కూడా గోలోకధామానికి తీసుకువెళ్ళారు అంటారు. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి శ్రద్ధగా ఇవి నోట్ చేసుకుని, రికార్డ్ చేసుకుని, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గుర్తుండకపోవచ్చు, అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు నోట్ చేసుకుని మీరు నెమరు వేసుకుంటే తప్పకుండా ఉద్ధరింపబడతాం. మనం అందరూ కూడా ఉద్ధరింపబడతాం. భాగవతాన్ని వినడమే ఒక మహా అద్భుతము, మహాభాగ్యం అన్నమాట మనకి. సో అందుకే ఇది చెప్తున్నమాట. సో శతరూపాదేవి తర్వాత స్వయంభూమనికి పుట్టినటువంటి వాళ్ళు ఈ 5 మంది, 2 పుత్రులు, 3 అమ్మాయిలు. సో దేవహూతి కథ మనకి అర్థం, బ్రీఫ్గా చెప్పాము. మళ్ళీ ముందు ముందు ఇంకా డీప్గా వస్తుంది, అప్పుడు చెప్తాను. సో అంతవరకు మనము డిస్కస్ చేశాము. తర్వాత ఆకూతికి రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. రుచి ప్రజాపతికి కలిగినటువంటి అవతరించినటువంటి వాడు యజ్ఞనామక భగవంతుడు. యజ్ఞం అనేటువంటి పేరుతో కలిగినటువంటి అవతారమే భగవంతుడు. ఆయన్ని మళ్ళీ ఏం చేశాడు చూడండి. అంటే స్వార్థం అనేటువంటిది ఎలాగుండాలి అంటే మన ఉద్ధారం గురించి ఉండాలి. స్వార్థం అనేటువంటిది మన ఉద్ధారం గురించి ఉండాలి. సో ఆయన ఒక కండిషన్ పెట్టి తన కుమార్తె అయినటువంటి ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమిటయ్యా అది అంటే, మీకు కలిగేటువంటి సంతానాన్ని నాకు మళ్ళీ మీరు దత్తత ఇచ్చేయాలి. అదే పుత్రికా పుత్ర ధర్మము అంటారు. పుత్రికా పుత్ర ధర్మము అంటే పుత్రిక నుంచి పుట్టినటువంటి పుత్రుణ్ణి మళ్ళీ నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి స్వయంభువ మనువు ఆ యజ్ఞనామక పరమాత్ముని తను దత్తత తీసుకున్నాడు, తన కుమారునిగా పెంచుకున్నాడు అనమాట. సో అంటే భగవంతుడు మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి, అదే ఒక్కటే కోరిక, ఇంకా వేరే ఏ కోరిక అవసరం లేదు. భగవంతుడు మన దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టే. కిమలభ్యతే భగవతే ప్రసన్నే శ్రీనికేతే అన్నాడు. కిం అలభ్యతే ఏమిటి దొరకదు? కిమలభ్యతే భగవతే, భగవంతుడు ఉంటే ప్రసన్నుడైతే, కిమలభ్యతే భగవతే ప్రసన్నే శ్రీనికేతనే, దేవి భగవంతుడు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనకు వస్తుంది. లక్ష్మీనారాయణులు మన దగ్గర ఉంటే మన దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్, బాధలు రావు, అంతా సుఖంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం మన దగ్గర ఉంటుంది, మన మీద ఉంటుంది అనేటువంటిది ఇందులో చెప్తున్నాడు అనమాట. సో అది ఆకూతి రుచి ప్రజాపతికి కలిగినటువంటి సంతానము ఎవరు? యజ్ఞనామక భగవంతుని అవతారం. తర్వాత ప్రసూతి అనేటువంటి ఆవిడని దక్ష ప్రజాపతికి ఇచ్చారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. అంటే దిస్ ఈజ్ హౌ వీ డిస్కస్డ్ మొన్న వరకు. సో దక్ష ప్రజాపతి, దక్షుడు అంటే ఎవరు? దక్ష అనేటువంటి పదానికి మీనింగ్ కేపబుల్, హీ ఈజ్ స్ట్రాంగ్. మనకి అందుకే బొటనవేలుకి దక్షము అంటారు. బొటనవేలు, మన బొటనవేలు ఈజ్ కేపబుల్. దానివల్లనే మనము ఏదైనా పట్టుకోగలుగుతున్నాము, ఏదైనా చేయగలుగుతున్నాము. బొటనవేలు లేదనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎనీ అదర్ థింగ్. అందుకే అతనికి దక్షుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో దక్ష ప్రజాపతిని బ్రహ్మదేవుడు తను సృష్టించినప్పుడు ఆయనకి ఆజ్ఞ వేశాడు, నువ్వు సంతానోత్పత్తిని ఇంకా కొనసాగించాలి అంటే అతను సరే అని చెప్పేసి తనకి 2 భార్యలు. ఎవరు? 2 భార్యల పేర్లు గుర్తుందా?
మాతాజీ కనిపిస్తుందా మాతాజీ? హరి బోల్. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నిమిషం ఎందుకో స్టక్ అయిపోయింది, ఒక్క నిమిషం ఉండండి. సో ఇది దక్ష ప్రజాపతి మరియు కశ్యప ప్రజాపతుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో సృష్టి ఆరంభము మనం దక్ష ప్రజాపతి గురించి డిస్కస్ చేశాము. ఆయన ఎలాగా పరమేశ్వరుడు తన అల్లుడైనటువంటి పరమేశ్వరుని అవమానించినందువలన అతనికి మేక తల అంటించారు అని చెప్పేసి కూడా మనకి డిస్కస్ చేశాము. తర్వాత ప్రజాపతి గురించి డిస్కస్ చేశాము, దక్ష ప్రజాపతి. తర్వాత అతని కుమార్తె అయినటువంటి ప్రసూతి. ఎవరి కుమార్తె ప్రసూతి? స్వయంభువమనే కుమార్తె. స్వయంభువమను బ్రహ్మదేవుని కుడి భుజం నుంచి ఉద్భవించినటువంటి వాడు స్వయంభువమను. అతనికి ప్రసూతి అనేటువంటి కుమార్తె. ఆవిడని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఈమె ద్వారా యాక్చువల్గా 60 మంది సంతానాన్ని కన్నాడు. ఇందులో 20 మందికి ఫస్ట్ 24, అంతకంటే ముందు 10,000 మందిని కన్నాడు ఆయన. రెండవ భార్య నుంచి 60 మంది కుమార్తెలని పొందాడు. సో ఎవరెవరు ఏమిటి ఇది డిస్కషను అంటే మనం ఇది లాస్ట్ వీక్ డిస్కస్ చేశాము. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. ఫస్ట్ 10,000 మందిని అతను సంతానంగా పొందాడు దక్ష ప్రజాపతి. ఈ 10,000 మంది వీళ్ళని హరి అశ్వులు అంటారు. హరి అశ్వులు వీళ్ళు ఏం చేశారు? పెళ్లి చేసుకోండిరా, మీరు సంతానాన్ని పొందాలి, మీరు ఈ నా వంశ పారంపర్యాన్ని కొనసాగించాలి అని చెప్పాడనమాట. ఎవరు? దక్ష ప్రజాపతి. సో వీళ్ళేంటి, సరే నాన్నగారు మేము ఫస్ట్ తపస్సు చేసుకుని వస్తాము. అప్పుడు అందుకే ఏవైనా మంచి కార్యం చేసేటువంటి ముందు తపస్సు అనేటువంటిది చేస్తాము. మనం కూడా చూడండి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి అన్నప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ దేవత అర్చన చేస్తాము. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడదామంటే శంకుస్థాపన అనేటువంటిది ఒక పూజ చేస్తాము. అలాగే పెళ్లికి ముందు నాంది అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా భగవంతుని కృపని ఆహ్వానించడం అనమాట. సో అందుకే వీళ్ళు ఏం చేశారు? మేము వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాము, తపస్సు చేసుకుని వస్తే మాకు మంచి భార్య లభిస్తుంది, ఆ భార్య వలన ఉత్తమ సంతానాన్ని, అప్పుడు సంతానం పొందేదానికంటే ముందు కూడా తపస్సు అనేటువంటిది చేసేవాళ్ళు. సో వెళ్ళారు. వెళితే ఏం చేశాడు? నారద మహర్షి వీళ్ళని అడిగాడనమాట. కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఒక 10 క్వశ్చన్స్ అడిగాడు. ఏమిటి ఆ క్వశ్చన్స్ అనేటువంటిది ముందు మనం భాగవతంలో వస్తుంది. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోయారు. మరి ఇంత చిన్న క్వశ్చన్స్కే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే, మరి సంసారం అనేటువంటి ఆ దుర్భరమైనటువంటి భారాన్ని మీరు ఎలా మోయగలరు అని చెప్పి ఫస్ట్ మీరు తపస్సు చేసుకోండి అని వాళ్ళని పంపించేస్తాడు. తపస్సు చేసుకున్న తర్వాతనే మీకు ఈ పెళ్ళి అనేటువంటిది దొరుకుతుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఎంతసేపటికి రానప్పుడు దక్ష ప్రజాపతికి తెలిసింది. ఏం చేశాడంటే నారద మహర్షి వీళ్ళని దారి మళ్లించేశాడని. సరే, మళ్ళీ ఒక 1000 మందిని వాళ్ళని శబలాశ్వులు, వాళ్ళ పేరేమంటే శబలాశ్వులు అంటారనమాట. ఆ శబలాశ్వులు అనేటువంటి 1000 మందిని మళ్ళీ సంతానంగా పొందాడనమాట. సో వీళ్ళు కూడా నారద మహర్షి బోధల వలన వీళ్ళు కూడా మళ్ళీ వాపసు రాలేదు. సో అప్పుడు ఏం చేశాడు అంటే ఆయన మళ్ళీ 60 మంది కుమార్తెలని కన్నాడనమాట. సో ఫస్ట్ ప్రసూతికి జన్మించినటువంటి 24 మంది ఎవరెవరికి ఇచ్చారు అంటే ఈ ధర్మదేవత అనేటి యమధర్మరాజుకి 13 మందిని. ఇది డిస్కస్ చేశాం కదా మాతాజీ మనం ఇంతకుముందు. భృగు మహర్షి చేసాం ప్రభుజీ, ఇక్కడ దాకా చెప్పారు ప్రభుజీ. ఇక్కడ దాకా చెప్పాం. ఓకే, వెరీ అవును. గుడ్. ఓకే, సో ఈ 60 మంది గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో సతీదేవి గురించి కూడా మనం డిస్కస్ చేశాము. సతీదేవి ఎవరి కుమార్తె? ఈ ఆకూతి యొక్క చివరి కుమార్తె 27 మందిలో. సో అది కూడా మనం డిస్కస్ చేశాము. ఎందుకంటే శివుడు ఈ దక్ష ప్రజాపతి ఈ శివుణ్ణి ఒక పెద్ద యజ్ఞం చేయడానికి అందరినీ పిలుస్తాడు దక్ష ప్రజాపతి. అందులో బ్రహ్మదేవునితో పాటు శివుడు, మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి అతను లేచి నిలబడలేదు దక్షుడు వచ్చినప్పుడు. శివుడు ఏం చేశాడు? బ్రహ్మదేవునిలో విష్ణువుని చూస్తూ ధ్యానమగ్నుడైపోయాడు. అందులో కాబట్టి అతను దక్ష ప్రజాపతి వచ్చింది గమనించలేదు. పైగా గర్వంతో ఎవరైతే వస్తారో
వాళ్ళని ఆదరించకూడదు అనేటువంటి ఇది కూడా మనకి ధర్మం ఉన్నది. సో, ఈ 2 ధర్మాలని అనుసరించి ఈశ్వరుడు శంకరుడు ఏం చేశాడంటే లేచి నిలబడలేదు. దానివలన దక్ష ప్రజాపతికి కోపమొచ్చింది. కోపమొచ్చి ఏం చేశాడంటే యజ్ఞములో శివునికి అసలు భాగము లేదు. మిగతా దేవతలందరికీ కూడా మనం భాగం ఇద్దాం గానీ, ఈ శివునికి అసలు ఆజ్ఞ ఇది అదేమిటి భాగం ఇవ్వకూడదని చెప్పేసి యజ్ఞ హవిస్సులో ప్రభుజీ. యజ్ఞ హవిస్సు యజ్ఞం వచ్చేటువంటి హవిస్సు వేస్తాం కదా, అందులో అతనికి అప్పుడు అగ్ని దేవత ద్వారా అందిస్తారు దేవుడికి. స్వాహ స్వాహ అనేటువంటి దాని మంత్రంతో మనం అర్పిస్తుంటాము. సో అప్పుడు శివునికి మొత్తం యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఆ మిగిలిందంతా కూడా శివునికి చెందాలి యాక్చువల్గా. సో కానీ ఇతను ఏం చేశాడు, శివునికి ఇక మీదట ఎటువంటి భాగము ఇవ్వకూడదంటే అప్పుడు ఏం చేశారంటే అప్పుడు అటువైపు వాళ్ళు అంటే శివుని వైపు వాళ్ళు దక్షిణ వైపు వాళ్ళు కూడా పోట్లాడారనమాట. ఆ పోట్లాటలో ఎంతోమందికి ఎంతో నష్టం జరిగింది. సో ఇది చూసి ఏం చేశాడు శివుడు తన వెళ్ళిపోయాడనమాట. వాపస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి దక్షుడు యజ్ఞాన్ని చేసి అప్పుడు శివుణ్ణి సతీదేవిని తప్ప మిగతా అందరినీ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు. సారీ మాతాజీ, నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ డిస్కస్ వచ్చినప్పుడే మనకి డిస్కస్ అవుతుంది. మీరు అడిగారు కశ్యప ప్రజాపతి గురించి చెప్పండి అని. సో అవును ప్రభుజీ, అవును. సీక్వెన్స్లో వెళ్దాం మాతాజీ. ఓకే ప్రభుజీ. వచ్చినప్పుడు ఇది సతీదేవి వచ్చింది కాబట్టి ఆవిడ గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో అంటే భాగవతంలో అలాగా ముందు వెనక అవుతూ ఉంటుంది కాబట్టి ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఈ దాక్షాయణి, దీనికి దాక్షాయణి అని ఆవిడకి ఎందుకు పేరు అంటే దక్షుని కుమార్తె కాబట్టి ఆవిడికి దాక్షాయణి అని పిలుస్తారనమాట. సో ఈ దాక్షాయణి ఏమవుతుంది, అందరూ వెళ్తుంటారు కైలాసం ముందు నుంచే అంతమంది దేవతలు తమ తమ భార్యలతో తమ సంతానంతో తమ వాహనాల మీద వెళ్తూ ఉంటే సతీదేవి అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ, ఇంత హడావుడిగా ఇంత అలంకరించుకుని ఇంత చక్కగా వెళ్తున్నారు కదా అంటే, నీకు తెలీదా మీ తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, మా అందరికీ ఆహ్వానం వచ్చింది, నీకు తెలీదా మీకు ఆహ్వానం రాలేదా అని వాళ్ళు ఒక వెటకారంగా అంటూ వెళ్ళిపోతారు. అప్పుడు దానికి ఆవిడికి కోపం వస్తుందన్నమాట. కోపం వస్తుంది, బాధ కూడా కలుగుతుంది. ఏమిటి ఇలాగా వీళ్ళు నాకు అసలు చెప్పకుండా నా తండ్రి నన్ను అంత ప్రేమిస్తాడు, అందరిలోకి చివరి అని నేను, నాకెందుకు ఇలాగా ఇన్వైట్ ఇవ్వలేదు, మేబీ మా హస్బెండ్ అంటే నా భర్త శంకరుడు అతన్ని ఆ యజ్ఞంలో సరిగ్గా నమస్కరించకపోవడం వల్లనే ఆయనకు కోపం వచ్చిందని చెప్పేసి వెళ్తుంది. తన భర్త దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి అడుగుతుంది, ఈశ్వరుణ్ణి, ప్రభు మరి ఇలాగా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, మనం వెళ్దాం పదండి. మనము ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చు, గురువు దగ్గరికి ఆహ్వానం లేకుండా వెళ్ళవచ్చు, మందిరాలకి ఆహ్వానం లేకుండా వెళ్ళవచ్చు, తల్లిదండ్రుల దగ్గరికి ఆహ్వానం లేకుండా వెళ్ళవచ్చు, కాబట్టి మనం వెళ్దాము, వాళ్ళు ఒకవేళ మర్చిపోయారేమో అంటే ఈశ్వరుడు అంటాడు, లేదు దేవి, ఆయన కావాలనే మనకి ఆహ్వానం పంపలేదు మనల్ని అవమానించడానికి, కాబట్టి నువ్వు వెళ్ళకు అని చెప్తాడనమాట. లేదు ఆవిడ లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది, వెళ్ళాలా వద్దా అని. చివరికి అంటుంది కోపం వచ్చి, సరే మీరు వస్తే రండి, లేకపోతే లేదు, నేనైతే వెళ్తాను అంటుంది. దేవి నువ్వు కూడా వెళ్ళకు, నీకు అక్కడ మంచి జరగదు, నీ మంచి గురించి చెప్తున్నాను అంటే ఆవిడ సరే మీరు వస్తే రండి, లేకపోతే లేదు, ఎలాగో ఆయన నా తండ్రి కాబట్టి నన్ను తప్పకుండా ఆదరిస్తాడని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ యజ్ఞంలో అందరికీ ఆ పాలు ఇస్తారు, హవిస్సు అదే భాగం ఇస్తాడనమాట యజ్ఞం యొక్క ఫలితం. కానీ శివునికి ఈశ్వరునికి ఇవ్వడు. అది చూసి అందరూ కూడా దక్షుడు సతీదేవి వచ్చింది కూడా గమనించి ఆవిడ్ని అసలు ఆవిడ్ని నవ్వుతూ పలకరించాడు, అసలు ఆహ్వానించాడు. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ముందే చెప్పి ఉంచాడనమాట, మీరెవ్వరూ ఆవిడతో మాట్లాడకూడదని. సో కాబట్టి వాళ్ళు దక్షునికి భయపడి ఎవరు కూడా ఆవిడ్ని ఆహ్వానించారు. సో ఇవన్నీ చూసి తనకి అవమానం అవుతుంది. చివరికి ఎప్పుడైతే తన భర్తకి అవమానం జరుగుతుందో అప్పుడు తను తట్టుకోలేక తను ఏమవుతుందంటే తనలో నుంచి అగ్నిని సృష్టించుకొని అందులో ఆవిడ కాలిపోతుందన్నమాట. అంటే అందులోనే ఆవిడ వెళ్ళిపోతుంది. చెప్తుంది అన్నమాట వెళ్ళే ముందు, నేను మళ్ళీ తిరిగి నా లోకానికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళను, నా భర్త దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను చాలా ప్రేమతో చూస్తారు,
ఎప్పుడు నన్ను ఆయన దాక్షాయణి, దాక్షాయణి అని పిలుస్తాడు. అంటే అంత ఆర్తితో నన్ను పిలుస్తాడు. అంటే దక్షుని కుమార్తె అని. సో, ఎప్పుడైతే ఆయన దక్షుని కుమార్తె అని నన్ను అంత ఆర్తితో పిలుస్తాడో, దాక్షాయణి అని పిలిచినప్పుడు మీరు నాకు గుర్తు వస్తారు తండ్రి. కానీ మీరు ప్రభువుకి ఇంత అన్యాయం చేశారు కాబట్టి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పేరుతో మళ్ళీ నేను పిలిపించుకోవడానికి ఇష్టపడనని చెప్పేసి, తనని ఆత్మాహుతి చేసేసుకుంటుందనమాట అగ్నిలో. సో, కాబట్టి ఇది సతీదేవి యొక్క ఆవిడని 51 ప్లేసెస్‌లో అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ఈశ్వరునికి ఇది తెలిసి కోపమొచ్చి ఆ దేహాన్ని అంటే తను ఎత్తుకుని దాన్ని తన ఖండాలుగా చేసేస్తా అంటే ఆ నృత్యం చేసేటప్పుడు అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఆ పార్ట్స్. అవే ఇప్పుడు శక్తిపీఠాలుగా నిలిచాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట. సో, తర్వాత ఆ కోపం ఎంతకీ చల్లబడదు. అందుకే ఈశ్వరునికి కనుక మామూలుగా కోపం రాదు. అతి శాంతంగా అతను ఉంటాడు ఎప్పుడు. కానీ కోపం వచ్చిందంటే మూడవ కన్ను తెరిచాడంటే ప్రళయమే అయిపోతుంది. లోకాలన్నీ భస్మమైపోతాయన్నమాట. సో, అటువంటి కోపాన్ని ఫస్ట్ వెళ్ళటానికి అంటే ముందు తన జటాజూటముతో వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు వెళ్ళి ఆ యజ్ఞాన్నంతా ధ్వంసం చేసి తర్వాత దక్షుని తల నరకమని చెప్తాడు. కానీ అతనికి తల నరకడం అవ్వదు. ఎందుకంటే అంత శక్తి అతనిలో ఎందుకంటే అతను ఆ హోమం చేస్తున్నప్పుడు ఆయన విష్ణువుని తలుచుకుని చేస్తున్నాడు కాబట్టి అతని తల నరకడం కుదరదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు వచ్చి తనే మళ్ళీ హోమంలాగా సంకల్పించి ఈ దక్షుడి తలనే నీకు అర్పిస్తున్నానని చెప్పి తన శూలంతో అతని తలని నరికివేస్తాడనమాట. అంటే అంతటి కోపం వస్తుందనమాట ఆయనకి. ఎందుకంటే భార్య మీద అటువంటి ప్రేమ. సో, ఆ తర్వాత ఏం చేస్తారంటే అందరూ వేడుకుంటే అప్పుడు అతనికి ఒక మేక తలని తీసుకొచ్చి పెడతారనమాట. సో, ఇది సతీదేవి యొక్క మహిమ. సో, ఇందులో చెప్తున్నది ఏమిటంటే మనకి మంచి కోరే వాళ్ళు, మంచి చెప్పేటువంటి వాళ్ళు మనకి ఏది చెప్తారో అది మనం తప్పనిసరిగా మనము దాన్ని అనుసరించాలి. యాహ్! సో, అది ఆ హోమం అనేటువంటిది మధ్యలో ఆగిపోయింది. మా ఆవిడ గుర్తు చేస్తున్నది. హోమం అనేటువంటిది మధ్యలో ఆగిపోయింది. ఆ హోమాన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి అతన్ని శిరస్సునే హోమకుండంలో అర్పించారు అనేటువంటి దానికి. అంటే హవిస్సులో ఏదైనా ఇవ్వాలి గదా! అప్పుడు అది ఇచ్చారనమాట. కాబట్టి అతనికి ఆ మేక తలని అర్పించి తనతో ఆ హోమాన్ని కంప్లీట్ చేయించారు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో, ప్రతి దానికి కూడా మనకి ధర్మ శాస్త్రాల్లో ఇవన్నీ